నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బీభత్సం, భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం. వణికిన మెదక్, 48 గంటల్లో 55 సెంటీమీటర్ల వాన. రాజన్న సిరిసిల్లలోనూ కుండపోత. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత. జల దిగ్బంధంలో పలు గ్రామాలు, తండాలు. తెగిన రోడ్లు, కొట్టుకుపోయిన వంతెనలు. హైవే 44పై వరద, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం. 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. విధుల్లో 2000 మంది ఎస్ఆర్ఎఫ్ సిబ్బంది. డీజీపీ ఇక్కడనేమో సీఎం హెలికాప్టర్ల సమీక్షిస్తున్నాడు. ఎక్కడెక్కడ భారీ వరదలు ఉన్నాయి, ఏం జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నష్టం లెక్కలు వేయండి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. పంటలు, ఆస్తుల నష్టం ఫోటోలు, వీడియోలు భద్రపరచండి. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి. పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించండి. వినాయక మండపాల వద్ద విద్యుత్తో జాగ్రత్త. వరదపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఎక్కడనైనా పాత ఇండ్లలో ఉంటే ఆ ఇండ్లు వర్షాన్ని కూలిపోతాయని ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న వాళ్ళని తరలించండి. ఇంకొకటి, వినాయక మండపాల దగ్గర కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, పోచారం ప్రాజెక్టు గేట్ల మీదుగా ప్రవహిస్తున్న వరద. ఇక్కడ గేట్ల మీదుగా వరద ప్రవహిస్తున్నది. కామారెడ్డి రాజంపేట మండలం పరిధిలో నీట మునిగిన పంటలు. మొత్తం ఇగో ఇది నీట మునిగిన పంటలు. జగిత్యాల జిల్లా వడ్డే లింగాపూర్లో గర్భిణీ ఎక్స్ప్రెస్ కవేటర్లో తీసుకెళ్తున్న దృశ్యం. దీంట్లో తీసుకెళ్తున్నారు గర్భిణిని. ఎందుకంటే ఇప్పుడు కార్లు కానీ అంబులెన్సులు కానీ పోయే పరిస్థితి లేవు కాబట్టి ఇప్పుడు ఈ వర్షం అనేది ప్రకృతి నుంచి. దీనికోసం అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు బీఆర్లో హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు కళ్ళు కాకులు మరి ఎత్తుకపోయినాయా? మరి ఇక్కడ సీఎం గారు కనపడతలేరా? హెలికాప్టర్ల సర్వే చేస్తున్నారు, ఏరియల్ సర్వే. ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటారు ఉత్తగా. ఇది ప్రకృతి. వర్షం కురుస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి ఉప్పొంగిన ప్రవాహం 103 ఏళ్ల నాటిదైనా తట్టుకొని నిలిచిన వైనం. గరిష్ట వరద సామర్థ్యం 70,000 క్యూసెక్కులే. బుధవారం 1.82 లక్షల క్యూసెక్ల రాక కట్ట కొట్టుకుపోతుందేమోనని ప్రజల ఆందోళన. వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం. రాష్ట్ర వ్యాప్తంగా 120 చెరువులకు గన్లు. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం పొంగులేటి. ప్రజలకు వైద్య సాయం అందించాలి దామోదర. అయితే ఈ వరదల వల్ల ఎవరెవరైతే పంట నష్టపోయిరో రైతులు ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని భద్రపరచండి. ఏ జిల్లాలో ఎక్కువ వరద వచ్చింది, ఎవరు పంట నష్టపోయిరు, ఇవన్నీ సేకరిస్తున్నారు. సరే, ప్రకృతి ద్వారా నష్టం జరిగింది, అయినా కానీ రైతులను ఆదుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు.